నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. మీనాక్షి నటరాజన్ పిటిషన్పై విచారణకు సుప్రీం అంగీకారం. రేపు విచారణ జరుపుతామని స్పష్టం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు సూత్రధారి రాజ్ రెడ్డి అరెస్ట్. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్ల కేసులో అదుపులోకి తీసుకుని ఈడీ. కొనసాగుతున్న నీతి ఆయోగ్ గవర్నరింగ్ కౌన్సిలింగ్ సమావేశం. 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యంగా చర్చలు. ఒమన్లో నౌకలపై అమెరికా క్షిపణి దాడి. 3 భారతీయ నావికుల మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒమన్ గల్ఫ్లో భారత నౌకపై అమెరికా దాడికి పాల్పడింది. ఈ దాడిలో 3 భారతీయ నావికులు మృతి చెందినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ నౌకలో మొత్తంగా 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా అందులో 21 మందిని రక్షించారు. ఆదేశాలను పాటించకపోవడం వల్ల దాడి చేసినట్లుగా అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఈ ట్యాంకర్ ఇరాన్ నుంచి చమురు కూడా తీసుకొస్తున్నట్లుగా వెల్లడించింది. ఒమన్ గల్ఫ్లో భారత నౌకపై అమెరికా దాడికి పాల్పడింది. ఈ దాడిలో 3 భారతీయ నావికులు మృతి చెందినట్లుగా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ నౌకలో మొత్తంగా 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా అందులో 21 మందిని రక్షించారు. ఆదేశాలను పాటించకపోవడం వల్ల దాడి చేసినట్లుగా అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఈ ట్యాంకర్ ఇరాన్ నుంచి చమురు కూడా తీసుకొస్తున్నట్లుగా వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఏఐసీసీ ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగత మార్పులు చేర్పులపై భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ కీలక సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీలు, అలాగే వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.
ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఏసీసీ ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగత మార్పులు చేర్పులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ కీలక సమావేశానికి ఏసీసీ ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీలు, అలాగే వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధానిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతుంది. దేశ ప్రగతిని పరుగులు పెట్టించే వ్యూహాత్మక లక్ష్యాలతో ఈ భేటీ కొనసాగుతుంది. టీమిండియా స్ఫూర్తితో సహకార సమైక్య వ్యవస్థను బలోపేతం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ వికాసం అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభలో దిగిన ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించింది. అయితే
రిటర్నింగ్ అధికారి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏఐసిసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రేపు ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం కీలక విచారణ జరపనుంది. అయితే ఈ దశలో ఎలాంటి తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. రేపటి విచారణలో మీనాక్షి నటరాజన్కు న్యాయస్థానంలో ఉపశమనం లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. जो भी उनके రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభలో దిగిన ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అయితే రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏఐసిసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? మీనాక్షి నటరాజన్ ఏం చేయబోతున్నారు? రైతు లక్ష్మణ్, రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచినారు. తన నామినేషన్ సంబంధించి కూడా పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది. ఇక తాన పైన కూడా తెలంగాణలో క్రిమినల్ కేసు నమోదైనట్టుగా కూడా బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి ఆ నామినేషన్ పత్రాలను కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఏఐసిసి అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ఆ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కూడా ఆ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు సుప్రీంకోర్టులో ఇదే అంశం పైన కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం సైతం కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేవన్నట్టు కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి రేపు ఈ అంశం పైన కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది సుప్రీంకోర్టు. ఒకవైపు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా మధ్యప్రదేశ్ రాజ్యసభ సంబంధించిన నామినేషన్ పత్రాలకు సంబంధించి కూడా సరైనగా ధృవీకరిస్తుందా లేదా రిటర్నింగ్ అధికారికి సంబంధించిన తీసుకున్న నిర్ణయాన్ని ధృవీకరిస్తున్నానని కూడా ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ముందు నుంచి కూడా ఎప్పుడైతే రిటర్నింగ్ అధికారి దీన్ని తిరస్కరించారో అప్పటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కక్షాపూరితంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ కక్షాపూరితంగా వ్యవహరిస్తా ఉన్నది. ఇక ఓటు చోరీతో పాటు ఆ సీట్ చోరీని కూడా కొల్లగొట్టేందుకు ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానం ద్వారా దీన్ని ఖచ్చితంగా కొట్లాడతామని కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఏఐసిసి నుంచి కూడా పిటిషన్ దాఖలైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి మను సంబంధించి కూడా మరోసారి వాదనలు వినిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇతరులో కూడా తన తిరుగులేని ఒక న్యాయవాదిగా పేరు అయితే ముద్ర వేసుకున్న అభిషేక్ సింఘ్వి సైతం రేపు ఇదే అంశం పైన కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే తన ఏదైతే ఈ అంశం పైన కూడా అభిషేక్ సింఘ్వి పలు సాక్ష్యాధారాన్ని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా చట్టబద్ధంగా లేదు. ఆర్ఓ ఉత్తర్వుల ప్రకారం 2+2 4 అని కాకుండా 2+2 7 అని చెప్పినట్టుగా ఏదైతే ఆర్ఓ ఉత్తర్వులో పేర్కొన్నట్టుగా కూడా అభిషేక్ సింఘ్వి చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రజాప్రతినిధుల చట్టంలో సెక్షన్ 33A ప్రకారం 2 ఏళ్ల మించి శిక్ష పడే అవకాశాలు ఉన్న కేసులు కోర్టు అధికారికంగా అభియోగాలు నమోదు చేసిన కేసుల వివరాలు మాత్రమే అభ్యర్థులు ఇక ఏదైతే నామినేషన్ సంబంధించిన అఫిడవిట్లో పొందుపరచాల్సి ఉంటుంది అని కూడా పేర్కొనడం జరిగింది. ఇక తెలంగాణలో మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా కేవలం కోర్టు నోటీసులు మాత్రమే అందాయి. కోర్టు నుంచి ఇక్కడ తమకు ఇంకా
కాగ్నిజెన్స్ కూడా తీసుకోలేదని కూడా తెలిపారు. కాగ్నిజెన్స్ లేకపోతే చట్టం దృష్టిలో క్రిమినల్ కేసే లేదు ఉండదు అన్నట్టుగా కూడా ఆమె పైన ఈ కేసు దాచి ఉంచినట్టుగా కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా విస్తృత స్థాయి అధికారాలు ఉంటాయి. ఇక రిటర్నింగ్ ఆఫీసర్ తప్పుగా నామినేషన్ తిరస్కరించినప్పుడు ఎన్నికల సంఘం దీంట్లో జోక్యం చేసుకుని సరిదిద్దే అధికారం ఉన్నట్టుగా కూడా స్పష్టం చేశారు. ఇక హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా గతంలో ఇలాంటి సందర్భంలో కూడా ఈసీ జోక్యం చేసుకున్న ఉదాహరణలు ఉన్న నేపథ్యం అయితే ఆయన వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి నామినేషన్ తిరస్కరణ వెనుక కూడా రాజకీయ కుట్ర ఉందని కూడా ఇప్పటికీ మీనాక్షి నటరాజన్ ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తెలంగాణలో కోర్టు వ్యవహారం కారణంగా కోర్టు వ్యవహారాన్ని కారణంగా చూపుతూ నామినేషన్ తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియకు దెబ్బతీసే చర్యగా విమర్శించారు. అది మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ 3వ రాజ్యసభ అభ్యర్థికి బరిలో దించిందని కూడా ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొదటిసారిగా క్రాస్ ఓటింగ్ అలాగే పార్టీ ఫిరాయింపుల ద్వారా సీటును కొట్టేయాలని చూసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఐక్యంగా ఉండడంతో ఈ కొత్త వ్యూహానికి తీస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా తనకు ఈ తెలంగాణలో ఒక క్రిమినల్ కేసు ఉన్నట్టుగా కూడా ఫిర్యాదు చేశారు. దాంట్లో భాగంగానే ఆర్వో నా నామినేషన్ ను తిరస్కరించడం జరిగి కూడా ఆమె స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ రోజు ఏఐసీసీ అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీంట్లో సీనియర్ న్యాయవాది కూడా పలు అంశాలను కూడా ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఏదైతే ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, ఆర్ఓకి సంబంధించి కూడా ఏదైతే నిర్ణయాన్ని తీసుకున్నో దానికి కొట్టివేస్తూ కూడా విచక్షణాధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో తనకు నమ్మకం ఉన్నది. దీంట్లో రాజ్యసభ సంబంధించి కూడా నామినేషన్ దాఖలుకి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్కు అనుగుగా ఈ రేపు తీర్పు వెల్లడవబోతున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, తన న్యాయవాది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికే ఆమెకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. కాబట్టి దాంట్లో క్రిమినల్ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి నోటీసులు అందలేదు. కాబట్టి మొత్తంగా ప్రజాప్రాతినిధ్య చట్టం 33A ప్రకారం సంబంధించి కూడా 2 ఏళ్ల నుంచి శిక్ష పడే అవకాశాలు ఉన్న వారికి అఫిడవిట్ లో ఇట్లాంటి ఆధారాలు, కేసులకు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ల ఆధారంగా కూడా తనకు సంబంధించి కూడా అనుకూలంగా తీర్పు వస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక రేపు ఏ విధంగా ఈ సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంటానేది ఇక్కడ వీళ్ళు సవాల్ చేశారు. రిటర్నింగ్ అధికారికి సంబంధించి కూడా తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అలాగే రిటర్నింగ్ అధికారికి సంబంధించి కూడా ఆ నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా సవాల్ చేశారు. కాబట్టి రేపు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా కొట్టివేసిన పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు ఒక నిర్ణయాన్ని వెల్లడించబోతా ఉన్నది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా నామినేషన్ పత్రాలకు సంబంధించి కూడా క్లియర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా దాంట్లో ఇంకేమైనా రిటర్నింగ్ అధికారికి సంబంధించి కూడా మరికొన్ని పత్రాలను సమర్పిస్తారా, వీటన్నిటిపైన కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. नटराजन जी ने एक पिटीशन दायर की थी। उस पिटीशन में उन्होंने ऑनरेबल कोर्ट से इलेक्शन में जो उनकी इलेक्शन के बारे में जो उन्होंने एक रिट फाइल की थी उसमें उन्होंने क्लियरली मांगा था कि ईसीआई ने जो भी उनके साथ किया है उसके अगेंस्ट वो यहाँ पर इलेक्शन पिटीशन में आए थे। लेकिन आज कोर्ट ने अभिषेक मनु सिंघवी ने जब मेंशन किया तो कोर्ट ने यह क्लियर कर दिया कि हम इलेक्शन प्रोसेस में इंटरवेन नहीं करेंगे। उसके बाद अभिषेक मनु सिंघवी जी ने सब समझाया उन्हें कि किस तरह आज तीनों लोग वहाँ पर निर्वाचित हो जाएंगे। तब भी कोर्ट ने इंटरवीन करने से अभी मना कर दिया। जो उन्होंने कहा कि कल हम आपकी मेंशनिंग सुन लेंगे, आज की मेंशनिंग हमको पूरी ओवर हो चुकी है, अब बाकी मेंशनिंग हम कल सुनेंगे। तो अब जो स्थिति है हाल फिलहाल कोर्ट ने इसमें इंटरवेन करने से मना कर दिया है और कोर्ट ने बहुत क्लियरली कहा कि इलेक्शन प्रोसेस में हम इंटरवेन नहीं करेंगे। अगर आपकी कोई क्वेरी, कोई मेंशनिंग है तो विल हेयर यू। आज ऑनरेबल कोर्ट में मीनाक्षी नटराजन जी ने एक पिटीशन दायर की थी। उस पिटीशन में उन्होंने ऑनरेबल कोर्ट से इलेक्शन में जो उनकी
ఏపీ మద్యం స్కామ్లో కీలక సూత్రధారి రాజు కసిరెడ్డి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కేసులో కీలక సూత్రధారి రాజు కసిరెడ్డి ఇళ్లతో పాటు హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారైన ఆరోపణలున్నాయి. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లుగా ఈడీ కూడా గుర్తించింది. ఈ క్రమంలో రాజు కసిరెడ్డి ఈడీ అరెస్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అవినీతి, మోసానికి దగాకు షర్ట్ ప్యాంటు వేస్తే అది చంద్రబాబు నాయుడు అని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో డిఎస్సి అంటే కేవలం ఒక పరీక్ష కాదని, అది లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశ, వారి జీవితకాల భవిష్యత్ అని చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడి చదివిన ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను దారుణంగా దెబ్బతీస్తూ ఉన్న ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారి నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేస్తుందని ఆరోపించారు. గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో తెలంగాణ రక్షణ సేవా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ మలిదేశ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, ఒడ్డే ఓబన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి మణిపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాక్షస రాజ్యం నడుస్తుందన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక జరుగుతున్న రాక్షస పాలన ఎలాగైతే సాగుతుందో, ఎందుకంటే నిరుద్యోగ సమస్యలు, రైతు సమస్యలు, అనేక రకమైన సమస్యలతోటి రాష్ట్రం విలవిల్లాడిపోతుందన్న ఉద్దేశంతో ప్రజలను ఉద్దేశించి, ఎందుకంటే సామాన్య ప్రజలకు అసమానతను గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ప్రజలను అన్యాయం చేస్తుందని చెప్పేసి ఈరోజు కవితక్క కొత్త పార్టీ తేవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే 40 నుంచి 50 లక్షల మంది పైగా యువకులు నిరుద్యోగులు ఇక్కడ దిల్సునగర్ ఏరియాలో, ఆ కుచ్చికడపల్లి ఏరియాలో చాలామంది ఒక పూట అన్నం తిని, ఒక పూట పస్తులు వండుకుంటా, ఒక నీళ్లు తాగలేని పరిస్థితి, పడుకుంటా స్థలం లేకుండా అన్నటువంటి పరిస్థితిలో నిరుద్యోగ సమస్య ఉంది. ఇప్పుడు మొన్న చూస్తున్నాం రైతుల సమస్య నాడు. రైతుల కళ్ళల్లో ఒడ్లు అలాగే ఉండిపోయినాయి. రైతుల బాధలు, రైతుల కష్టాలు ఎవరికీ అర్థం కావట్లేవు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, రైతుల బ్రతుకులు మారతలేవు, యువత బ్రతుకులు మారతలేవు, ఏ వ్యవస్థనే మారడం లేని పరిస్థితి చూస్తాం. స్వతంత్రం వచ్చిన కాంచెలు చూస్తున్నాం మనం. సమస్యలు ఏ రకంగా ఉన్నాయో, ఒక్కడ అభివృద్ధి చేస్తాను వస్తుండు, ఎవడు వాని స్వార్థం కోసం నలుగురికి మాత్రమే ఉపయోగపడుతుండు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారో సముద్ర తీరం యోగాసనాలతో సందడిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దేవకర్ పుణ్కర్లు పాల్గొన్నారు. జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 21న జరగనున్న యోగాంధ్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఒత్తిడి, షుగర్, గుండెపోటు వంటి ఆధునిక ఆరోగ్య సమస్యలను నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని
భారత సంస్కృతికి ఇది ప్రతీక అని తెలిపారు. దయచేసి సోదరిమణులందరూ సహకరించగలరు. దయచేసి మ్యాటర్ పైకి రండి సార్. దయచేసి సోదరులు అందరం కూడా. పల్నాడు జిల్లాలో రెవెన్యూ అధికారులు డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇందులో భాగంగా అధికారులను తిరిగి వారి యథాస్థానాలకు బదిలీ చేశారు. ప్రస్తుతం చిలకలూరుపేట తహసీల్దార్గా పనిచేస్తున్న మహమ్మద్ హుస్సేన్ను ఆయన సొంత స్థానమైన నరసరావుపేటకు బదిలీ చేశారు. అలాగే నరసరావుపేట తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ను చిలకలూరుపేట తహసీల్దార్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈరోజు మనం గాదివారిపల్లి మీ విలేజ్లో కార్డినెంట్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో గంజా కానీ లేదంటే ఇంకేదైనా అదర మత్తు పదార్థాలు ఏమైనా దొరుకుతాయేమో, అలాగే నాటు సారాయి లాంటివి గ్రామాల్లో వీటి వలన ప్రజలు జనం ముఖ్యంగా యూత్ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వీటి వలన అనేక రకాలు బాడీలీ అఫెన్సెస్ కానీ ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ జరిగే అవకాశం ఉంది. అలాంటి మత్తు పదార్థాలు ఏమైనా అక్రమంగా ఏమైనా ఉంటే వాటిని స్వాధీనం చేసుకునే నిమిత్తం కార్డినెంట్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మారణాయుధాలు ఏవైతే ఉంటాయో ఆ మారణాయుధాలు ఏమైనా దొరుకుతాయేమోనని కూడా ఈ కార్డినెంట్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మాకు కొన్ని గొడ్డళ్ళు, కత్తులు ఇవి ఈ చర్చ్ ఆపరేషన్లో దొరకటం జరిగింది. వాటిని వెరిఫై చేస్తాము. అవి ఏదైనా పొలం పనుల నిమిత్తం కానీ. వరంగల్ జిల్లా నర్సంపేటలో మట్టి దొంగలు అరాచకానికి తెగబడ్డారు. మాదన్నపేట చెరువును చెరబట్టి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టి తవ్వుతూ లక్షలాది రూపాయల దందాకు తెరలేపారు. అంతటితో ఆగకుండా తమ అక్రమాలను అడ్డుకోవడానికి వెళ్లిన గ్రామ పరిపాలనా అధికారి నరసింహస్వామిపై మట్టి మాఫియా విచక్షణారహితంగా దాడికి దిగింది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అధికారులపైనే దాడులు చేస్తూ ఉండడంతో స్థానికంగా కలకలం రేగుతుంది. ఈ దాడి ఘటనపై బాధితుడు నరసింహస్వామి నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తర్వాత వారికి అనుమతి ఉన్న పత్రాలను అడగగా మా దగ్గర అనుమతి పత్రాలు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపోవని నా మీద మూకుమ్మడిగా బైకాని రాకేష్ మరియు అతని అనుచరులు నాపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా వెంటనే మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి బైకాని రమేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇప్పుడు మీరు మట్టి తోలుకునేటువంటి పద్ధతి కాదు, రాత్రి పొద్దున్నాక మట్టి తోలుకోమని చెప్పిన మీరు మా ఆఫీస్కి వచ్చి అనుమతి పత్రాలు చూపించి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఆ అనుమతి పత్రాలు చూపించిన తర్వాత మీరు తోలుకుందరు, కానీ మీరు మాత్రం మట్టి తోలడం బంద్ చేయమని సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మన వెనుకకు తిరిగి వస్తుండగా వాళ్ళందరూ మూకుమ్మడిగా నువ్వు ఎందుకు వస్తావురా, నీకు ఏమున్నారు ఇక్కడ, నీకు మా పర్మిషన్ ఉంటుంది లేదు, మా ఇష్టం ఉంటే తోలుకుంటాం, ఏమైనా చేసుకుంటామని విచ్చలవిడిగా ఆ బైకాన్ రాకేష్ అతని అనుచరులు నా మీద దాడి చేయడం జరిగింది. మరియు వారు మరణాయుధాలు పట్టుకొని వచ్చి నా మీద మూకుమ్మడిగా దాడి చేసి నన్ను ఎంతో నాకు ప్రాణ నష్టం జరిగింది. కావున వాళ్ళని ఏ విధంగా ప్రాధేయపడ్డారు అయితే నేను నన్ను కొట్టి ఆన్లైన్ బెట్టింగ్ వ్యామోహం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అప్పుల ఊబిలో చిక్కుకొని అవి తీర్చే మార్గం లేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఎంఆర్ కాలనీకి చెందిన అంకం క్రాంతికుమార్ అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో దాదాపుగా 12 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య లావణ్య, 2 కవల కుమారులు, 1 కుమార్తె కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పట్టణ సిఐ నరహరి తెలిపారు. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో ఫిలాడెల్ఫియా చర్చ్ కామారెడ్డి రోడ్లో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఒక చెట్టుకి ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఉన్నాడని చెప్పేసి సమాచారం రాగా
వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించి చూడగా ఈ వ్యక్తి పేరు అంకం క్రాంతి కుమార్, వయసు సుమారు 40 సంవత్సరాలు. ఇతనికి భార్య లావణ్య మరియు 2 కూతుర్లు, సంయుక్త కూతురు మరియు 2 కొడుకులు విఘ్నేష్, వినాయక్ అని ఉన్నారు. ఈయన గత కొన్ని రోజుల నుంచి ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడ్డాడు. సుమారుగా ఇప్పటి వరకు 12 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పోగొట్టుకోవడం మూలంగా మనస్తాపం చెంది అప్పులు ఎలా తీర్చాలో తెలియక రాత్రి సమయంలో ఈ ఫిలాడెల్ఫియా చర్చి దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఉన్నటువంటి చెట్టుకి ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద దర్యాప్తు చేస్తాం. పోలీస్ తరఫున అందరికీ తెలియజేస్తాం. If you put an update, stay tuned in.